లాంగ్ షాట్ తీసుకున్నాను తొందరగా నేను ఆయన ఎవరమ్మా ఎంతమంది పిల్లలమ్మా? కొడుకు మనోడనా ఈ పిల్లలు కూడా మన వైఎస్ఆర్ హైదరాబాద్ లో చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో చేస్తున్నారు. దగ్గర దగ్గర 10-15 lakhs వరకు వచ్చిందని అంత చంపైన భార్య లేదా? ఈమె కదా బిడ్డ కొడుకు మనవాడు. చెప్తాం మేము అది. ఎస్పీతో కూడా మాట్లాడి ఊర్లో పెట్టాకమని చెప్తాం. ఇద్దరు కూతుర్లా? ఒక్కరు తిన్నాడు ఊర్లో కంటే నాయకులు ఏమింతో పని మమ్మల్ని చేసిండే మాకెవరికైనా తప్పు చేసేదా మాకెవరు దుర్మార్గము. ఎస్పీతో మాట్లాడతాము, అందరము ఎమ్మెల్యేలు అందరం కలిసిపోయి ఎస్పీతో మాట్లాడతాము. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడి మిమ్మల్ని అడిగి పిలుచుకుపోయి జగన్మోహన్ రెడ్డితో కూడా కల్పించి ఆయనతో కూడా పోలీసులతో మాట్లాడించి మీకు కూడా ఏదన్నా పిల్లలకి ఏదన్నా ఆర్థిక సాయం కూడా చేపిస్తాం. ఏం కాదు కానీ ఇప్పుడు అంటే చెప్పినారా? ఎప్పుడు వాళ్ళిద్దరు వచ్చి సంపదాన్ని బెదిరించారు. సోమవారం నుంచి మీరే పోతుందని చెప్పినాడట. సోమవారం నుంచి మీరే పోతుందని రానని చెప్పాడు. నాకే మట్టి పని చేసి నా కొడుకు పిల్లలు అది పిల్లలు సాగుతుందా నా కొడుకు కారం పొడి వేసి నరకడి చాలా కొట్టిన కారం పొడి వేసి నరకే బడ్డీ దొబ్బి పెట్టారా నా కొడుకు అంతవారం అయిపోయా. ఇప్పుడు నా పిల్లలు జగన్మోహన్ రెడ్డి ఊర్లో లేడమ్మా, వేరే ఊరి దేశం విన్నాడు, వస్తాడు. వచ్చిన ఆయనతో మాట్లాడతాము. మిమ్మల్ని పిలుచుకోపోవడమా ఆయన ఇడికి రావడమా ఏదో ఒకటి జరుగుతుంది. ఆయనతో పిల్లల్లో కూడా ఏదన్నా ఆర్థికంగా చేపిస్తాము. పోలీసులతో మేము మాట్లాడతాము. ఎమ్మెల్యే నేను పోయి ఎస్పీతో కలుస్తాము.
కలిసి అందరం కలిసిపోతాము, మాట్లాడి మీకు న్యాయం చేస్తాము. వాళ్ళని కూడా ఊర్లోకి రానియద్దనే చెప్తాం. మేము అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఎస్పీకి ఫోన్ చేస్తాం. శిక్ష పడతారు, శిక్ష పడేటట్టే చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్లే చేస్తాం. అందరూ ఉండమ్మా. ఎమ్మెల్యే గారు ఉంటారు, పత్తికొండ ఎమ్మెల్యే అండి, మాధవ్ ఉంటాడు, మేము ఉంటాము, అందరం ఉంటాము. మీ కుటుంబానికి అండగా ఉంటాము. ఎమ్మెల్యే ఇన్నే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ కుటుంబానికి అండగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డితో మీతో మాట్లాడిస్తాం, మాట్లాడించి మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటే ఉంటాం. మీ ఎమ్మెల్యేతో పాటు మేమందరం కూడా మీతో పాటే ఉంటాం. అందరం కూడా మీతో పాటే ఉంటాం. మీ ఎమ్మెల్యేతో ఉంటాడు, ఆయనతో పాటు మేమందరం కూడా మీ కుటుంబానికి మద్దతు కంటాం. మీ కుటుంబం జోలికి ఎవరు వచ్చా మేము వస్తాం. ఇదంటే దొంగ దెబ్బ తీసినారు. కేసు అంతా మేము ఉండి నడిపిస్తాం. చేస్తాం. చేస్తాంలే. మేము వాళ్ళకి శిక్ష పడేంత వరకు మీకు సపోర్ట్ ఉంటాము. జగన్ సార్తో కూడా మాట్లాడిస్తాము. మీ ఎమ్మెల్యే ఉంటాడు, ఇన్నే మీ ఎమ్మెల్యేకి తోడు మేము అందరినీ సంపనీకి పెట్టాడు. వాడేమో బాగా సీట్ లో కూర్చొని సీఎం సీట్ మామూలు సామాన్య ప్రజలు చంపిస్తున్నాడు అంతా కట్టుకొని. చంద్రబాబు నాయుడు, లోకేష్ అదే పని మీద ఉన్నారు. మనుషుల్ని చంపేయడానికే ఉండాలి. తగిలేదు సార్, తగిలేదు. దాటకూడదు. పట్టుకోని అరికెర వీరన్నను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కళ్ళల్లో కారంపొడి జల్లి అతి దారుణంగా చంపడం జరిగింది. ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరుడు, గ్రామంలో ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. నిన్న ఎలక్షన్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నాడు, విరూపాక్షకి మద్దతు ఇచ్చినాడని ఒకే ఒక కారణంతో దానికి ఆయన ఫీల్డ్ అసిస్టెంట్గా నువ్వు ఉండకూడదు అనేటువంటి ఒక సొడ్డు పెట్టి ఆయనను అతి దారుణంగా చంపడం జరిగింది. ఇది ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగము మళ్ళీ కర్నూలు జిల్లాలోకి కూడా ప్రవేశపెట్టినటువంటి లోకేష్ గారికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు 4 ఆడపిల్లలు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఎవరైనా సరే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా ఆదుకోగలుగుతారా?
మీ మద్దతుదారులతో మీరు భరోసా ఇచ్చి ఈరోజు ఒక మర్డర్ చేయించినారు. ఆ కుటుంబం మీదన పడింది. చనిపోయిన మనిషిని తీసుకురాగలుగుతారా? మీకు ప్రజలు అధికారం ఇచ్చింది, మనుషులను ఊచకోత కోయడానికి అధికారం ఇచ్చినారా? ఆయన డబ్బులు డిమాండ్ చేసినారు. మళ్ళా నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్గా కంటిన్యూ కావాలంటే మాకు 5 లక్షలు 4 లక్షలు అని డబ్బులు డిమాండ్. డబ్బులు ఇవ్వడం లేదు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎట్లా ఉంటావు, రాజీనామా చేయాలి, నిన్ను చంపుతామని నెల ముందు వచ్చి బెదిరించిపోయినారు ఇంటికి వచ్చి. గోపి అనేటువంటి వ్యక్తి, అలాగే రామదాస్ అనేటువంటి వ్యక్తి, గాదిలింగప్ప అనేటువంటి వ్యక్తి ముగ్గురు వచ్చి ఇంటికి వచ్చి ఒక నెల ముందు వచ్చి నెల లోపల మీ భర్తను చంపుతామని ఇంట్లో బెదిరించిపోతే కూడా స్పందన లేదు ఈ గవర్నమెంట్లో, డిపార్ట్మెంట్లో. అంటే ఇది కేవలము చంపడానికి, ఇట్లా దౌర్జన్యం చేయడానికి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చి పట్టాలు ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, దావోస్లో పోయి చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తాం, అందరినీ వేరు వేస్తాం, కక్షలు తీర్చుకుంటామని. ఇందుగా మీకు ప్రజలు రాజ్యాన్ని అప్పగించేది మనుషులు చంపడానికే? ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహించి ఆ గ్రామస్తులను ముందర పెట్టి మీరు చంపండి మేము చూసుకుంటాము అని మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు మనుషులను చంపించే కాడికి ఉన్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద మేము ఇంతటితో వదిలిపెట్టాం. న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ధర్నాలు చేసేదానికి కూడా ఎటువంటి వెనుకాడేటువంటి పరిస్థితి ఉండదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఇటువంటివన్నీ ప్రోత్సహించడం కానీ ఇటువంటివి కనుక మీరు కంట్రోల్ చేయలేకపోతే, మీ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి నమ్మకం పోతే ప్రజలే తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు అంతో ఇంతో డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎవరు పోయి మళ్ళీ అటాక్ చేయలేదు, మీరు న్యాయం చేస్తారని. అదే కనుక జరగని రోజు ఎవరికి వాళ్ళు మాకు న్యాయం జరగదు అనుకున్నప్పుడు మళ్ళీ పోయి కక్ష తీర్చుకునే దానికి వస్తుంది. అటవిక రాజ్యం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ఈరోజు గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి. మీరు డిపార్ట్మెంట్కి ఉండేటువంటి గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలని, ఎవరైతే దీంట్లో పాల్గొని ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్ష పడేలాగా మీరు వెంటనే అరెస్ట్ చేయాలి. మీరు వెంటనే అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము అజిటేషన్ తీస్తాము, ఈ న్యాయ పోరాటానికి దిగుతామని కూడా తెలియజేస్తాను. నేను మరొక్కసారి లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాం, మేమేదో మంచితనంగా ఉంటున్నాం చేతగాక కాదు. మీరు కనుక ఇట్లనే ప్రోత్సహించకపోతే మేము కూడా ఎదురు తిరుగుతున్నక తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలో తిరగలేరు, అది గుర్తుంచుకోండి. ఇప్పటికైనా సరే మీ వాళ్ళని కంట్రోల్ చేయకుండా మీరు మడ్డలు చేయకండి మేము చూసుకుంటామనేటువంటి సంస్కృతిని కనుక మీరు ప్రోత్సహించినారంటే మళ్ళీ తిరిగి అటాక్ చేసేదానికి కూడా వెనకడుగు చేసేది ఉండదు. దీన్ని గుర్తుంచుకొని మీరు దీన్ని కంట్రోల్ చేయకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు, అందరము ఇక్కడ లోకల్ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, మేమందరం కూడా వీళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ రకంగా ఉందంటే, ఒక నిమిషం ఉండమ్మా, ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందంటే, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలన 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3 రేపులు 6 మర్డర్లు అన్నట్లు పరిపాలన కొనసాగుతూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు, నీవు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వమంటే మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నావు, తస్మాత్ జాగ్రత్త. ఈరోజు కుర్వ వీరన్న అనే ఒక అమాయకుడు 6 మంది పిల్లలు కలిగిన ఒక చిన్న ఇలాంటి చిన్న పసికందులు 6 మంది పిల్లలున్న కుర్వ వీరన్నను అతి దారుణంగా నరికి ఆ తల్లి కడుపు కోతకు కడుపు కోతకు పిల్లల ఏడుపుకు మీరు నాశనం అయిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దయచేసి ఇలాంటి హత్యలను ప్రోత్సహించకుండా
చంద్రబాబు నాయుడు దయచేసి మీరు ఇప్పటికైనా ఈ హత్యలకు పులి స్టాప్ పెట్టి మీరు సక్రమమైన పరిపాలనను చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ నా మనవి, మనం సస్తూ పోతే వాళ్ళు చంపుకుంటూనే పోతారు. మనము అవసరమైతే మన ఆత్మరక్షణ కోసం రాయో రప్పనో కట్టెనో ఏదో ఒకటి మనకు దొరికినది చేతికి దొరికిన దానితో మన ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళని చంపడానికి కూడా మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈ కుటుంబాన్ని అంతా ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారా తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఒక హామీని కూడా ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి హత్యల పరంపర కొనసాగితే దీనికి ధీటుగా జవాబు చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో గిరి మల్లేష్ గౌడ, అతని ఆధ్వర్యంలోనే అతని ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఈ హత్య జరిగిందని ప్రజలు భావిస్తున్నారు, అనుకుంటున్నారు. అయ్యా, నీకు కూడా ఇన్ఛార్జిగా ఉన్న తండ్రికి కొడుకుకు ఒక హెచ్చరిక, ఇలాంటి మర్డర్లు మరి పునరావృతమైతే ఖచ్చితంగా కంటికి కన్ను పంటికి పన్ను అన్న నిదానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన అరికేరి ఈరన్నని అంత దారుణంగా చంపిందని. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జూన్ 4వ తారీఖు ఎప్పుడు వాళ్ళకి కూటమి మన ప్రజలందరూ ఓటేసి గెలిపించినారు. వాళ్ళు ఎందుకంటే కళ్ళెబొల్లి మాటలు చెప్పి అలివి కానీ హామీలు ఇచ్చి జగనన్న పలావ్ పెడుతున్నా అంటే నేను బిర్యానీ పెడతానే విధంగా ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి ఈరోజు సీట్లో కూర్చొని మీరు కూటమి ప్రభుత్వం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ గారు చెప్తూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు కానీ మొన్న దావోస్ పోయినప్పుడు కానీ రెడ్ బుక్ పాలన అనే విధంగా మీరు పరిపాలనగా చేస్తుండేది. రౌడీ రాజ్యం చేస్తున్నారు, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా కాలుస్తున్నారు. ఇదే విధంగా మా జగనన్న గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. మా జగనన్న ఒక్కసారి కన్నెర చేసింటే ఈ టీడీపీ నాయకులు ఈ పాటికి అందరూ శ్మశానంలో ఉండేవాళ్ళు. మా జగనన్న అలా కాకుండా మనం పరిపాలన చేయాలా, ఓటు వేయకున్న వ్యక్తి కానీ నాకే అందరూ సమానమే అనే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫుల్ హ్యాండ్, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి లాండ్ ఆర్డర్ దెబ్బతింటారనే విధంగా మా నాయకులకి అలాంటిది లేకున్నట్ల పరిపాలన చేసిన వ్యక్తి మన జగనన్న. ఈయన ఇండస్ట్రీ అంటాడు, నాకు 45 సంవత్సరాలు అనుభవం ఉంది అంటాడు. నీ అనుభవం ఇదేనా? మర్డర్ చేసే అనుభవమేనా మీది? చంద్రబాబు నాయుడుకి ఒకటి చెప్తున్నా, పరిపాలన చేయండి. మీరు ఏం హామీలు ఇచ్చినారో సూపర్ 6 ఆ హామీలు చేయండి. ఆ హామీలు చేయక ఆ హామీలు అడుగుతారని ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మీరు పబ్బం గడుపుతున్నారు. మీకు మాత్రం మీ కూటమి ప్రభుత్వం మన ప్రజలకి, టీడీపీ నాయకులకైతేనేమి, జనసేన నాయకులకైతేనేమి, బీజేపీ నాయకుల చేతనేమి మేము హెచ్చరించేది ఒకటే, మాకు కానీ కార్యకర్తలు ఉన్నారు. నిన్ననే చెప్పినా మేము కన్నెర చేస్తే మా జగనన్న మాకి హామీ ఇస్తే ఖచ్చితంగా దానికి రెట్టింపుగా చేస్తాం మేము. ఎందుకంటే మా జగనన్న ఫస్ట్ టైం పోయినప్పుడు కలిసినప్పుడు మనం గెలిచిపోయింటే ఆ రోజు మా కార్యకర్తలు సార్ వాళ్ళతో చాలా మాకు ఇబ్బంది అయిపోయింది, మేము కానీ దాడి చేస్తామంటే జగనన్న ఒకటే చెప్పినాడు, అన్నా మనకి హత్య రాజకీయాలు వద్దు, మనం 30 ఏళ్ళ పరిపాలన చేయాలి, మనకు హత్య చేసేది వద్దు, మనకి అలాంటి పరిపాలన మనకొద్దు, వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారు, దాన్ని దూరబోద్దనే విధంగా. అందుకోసమే ఈరోజు మా కార్యకర్తలు సమన్వయంతో ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి పెద్ద అని చెప్పినాడు, మనకు వద్దనే విధంగా ఈరోజు చేస్తున్నారు. అదే విధంగా మీరు ఇదే రిపీట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మేము కానీ తిరగబడే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు, మీరే శాశ్వతంగా మీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉండరు. మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కానీ
మీ కథ ఏమో చూస్తాం. మన సంఘం మర్యాదతో మన సంఘం ఉంటే మీకు అధికారం ఇచ్చినారు, పరిపాలన చేయండి. ఆ సూపర్ 6 పథకాలు హామీలు అమలు చేయండి, అది చేయాలి. కానీ ఇదేమి రౌడీ రాజ్యము, రాష్ట్రాన్ని ఎట్లా రావణ కాష్టంగా కాలుస్తున్నారు. జూన్ 4వ తారీఖును మొదలుకొని ఈరోజు మళ్ళీ 24, 25లో అడుగుపెట్టినాం. జనవరి 4వ తారీఖు అయిపోయింది. 8 నెలలు గడిచిపోయింది. గడిచిపోయినా కానీ ఇదే రౌడీ రాజ్యం వెళ్తున్నారు మీరు. రౌడీ రాజ్యం పోలీస్ స్టాప్ పెడితేనే బాగుంటుందని చెప్తున్నాను. నేను మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఎవడన్నా కానీ ఇవాళ నుంచి ఎవడో కానీ టీడీపీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి, ఎవడన్నా కానీ మీ దగ్గరకు వచ్చి ఏమైనా గలాట్ చేస్తే చెప్పండి. నేను ఎనీ టైం నేను మీ దగ్గరకు వచ్చేస్తాను. నేను ఎవరికి ఎదబవుతండి, ఏదన్నా హామీ నేను ఉంటాను. మీరు ఫోన్ చేయండి, ఫోన్ కాల్ చేసి మీ దగ్గర దిగుతాను అనే విధంగా చెప్తున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడే జీవితాంతరము సీఎంగా ఉండరు, మీరు కానీ ఆలోచన చేయాలా. నెక్స్ట్ ఖచ్చితంగా మా జగన్ అనే ముఖ్యమంత్రి అవుతాడు, మీరే అధికారంగా మీరు ఉంటారు, మీరేం రాజీనామా చేసిపోరు. మీకు ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఎవడో ఇట్లా రౌడీ మీకు ఉంటే వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తేనే లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంటుంది. లేదంటే మిమ్మల్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీద కానీ దాడి చేస్తారు వాళ్ళు. మీరు అది చేయకున్నట్ల మీరు సమన్వయాలు. ఎందుకంటే పోలీసు వాళ్ళంటే రక్షక భటకులు, ఏమైనా జరిగితే మీ దగ్గరికి వస్తారు ఎవరైనా కానీ. మీరే ఈరోజు వాళ్ళ మాటని ఇంత రౌడీ రాజ్యం వెళ్తుంటే ఇట్లా బాగుంటుందని చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. ఎందుకంటే ఇట్లా చంపుకుంటూ పోతే మేము మా ప్రభుత్వం వస్తే మేము చంపితే వాళ్ళు చేసిన వాళ్ళు చంపుకుంటూ పోతే అసలు జనాలే ఉండరు. మనం దేవుడిచ్చిన బతుకు ఏదన్నా కానీ సాయం ఏదైనా చేయాలి. కానీ ఈ రౌడీ రాజ్యం ఏంది, రావణ కాశం కాలుస్తున్నది ఇదేమి నరకోవడము. మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్కి చెప్తున్నాం, ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కడ చూసినా కానీ ఒకరికి 4 లక్షలు 5 లక్షలు తీసుకొని, మేము కాదు వాళ్ళ జిల్లా నాయకుడు చిక్కారెడ్డి గారు మాట్లాడినారు. మేము మా నోటితో కాదు, అది వాళ్ళే మాట్లాడుతున్నారు. కార్యకర్తలతో డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు. ఆ పని చేసేది మీరు డబ్బులను తీసుకోండి, ఏమైనా చేసుకోండి. మా వైసీపీ కార్యకర్తల జోలు వస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ నుంచి ఎక్కడికైనా ఏటికైనా సిద్ధంగా ఉంటామని ఈరోజు మీ పత్రికా మూలకంగా చెప్తున్నాము, డిపార్ట్మెంట్ కానీ చెప్తున్నాము. మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టుకుంటేనే ప్రశాంతంగా ఉంటాం. లేదంటే మేము ఎదురు దాడి చేస్తే మీకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే మా నాయకుడు అది వద్దనే ఉన్నానికే మేము ప్రశాంతంగా ఉంటాము. లేదంటే మేము కానీ ఎదురు దాడి తీరుతామని చెప్తూ ఈ మీడియా మూలకంగా చెప్తున్నాం.